ఈ క్లాస్లో మనం కీప్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా చూడండి, నేను ఒక ఎంటర్ డేటా అనే ఆప్షన్ ఉపయోగించుకొని ఏం చేశానంటే ప్రొడక్ట్స్ అండ్ సేల్స్ అని చెప్పేసి మాన్యువల్గా ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మెజర్ నేమ్ వచ్చేసి మనకు సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, సో నేను ఒక సమ్ ఆఫ్ సేల్స్ అని చెప్పేసుకొని మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ యొక్క ఫంక్షన్స్ గురించి ఏమైనా అర్థం కాకపోతే మనం 143 ఫంక్షన్స్ ఓన్లీ సింటాక్స్ బేస్ చేసుకొని ఎలా ఉపయోగించాలన్నది చేయడం జరిగినది. సో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. తర్వాత ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఫిల్టర్స్ అంటే ఎలా ఉపయోగపడతాయి అన్నది మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు నాకేంటంటే ప్రొడక్ట్స్ అండ్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ప్రొడక్ట్ అండ్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకేంటంటే ఓన్లీ 200 వరకు ఓన్లీ నాకు హెచ్పికి సంబంధించిన ప్రోడక్ట్ ఒకటే కనబడాలా, మిగతా అంతా హైట్లో ఉండాలా. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, మెజర్ తీసేసుకొని ఈ మెజర్లో ఏం చేస్తున్నా అంటే క్యాలిక్యులేట్. తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా. సో క్యాలిక్యులేట్ యొక్క సింటాక్స్ చూడండి, ఎక్స్ప్రెషన్ అండ్ ఫిల్టర్. సో మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ సేల్స్ అనే ఎక్స్ప్రెషన్ ఉన్నది కనుక నేనేం చేశానంటే ఆ యొక్క సమ్ ఆఫ్ సేల్స్ అనే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఫిల్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఫిల్టర్ చేస్తున్నాను. దేంట్లో నుంచి టేబుల్లో ఓన్లీ హెచ్పికి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే డిస్ప్లే కావాలా. ఓకే, అదర్వైజ్గా మనకు హైలో ఉండాలి. సో ఇప్పుడు ఏమైనదంటే మనకు మెజర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయినది. ఇప్పుడు ఈ మెజర్ తీసుకొచ్చుకొని ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూడండి, అన్నీ మనకు ప్రతి ఒక్కటి ఫీల్డ్ కూడా, ప్రతి ఒక్క రో కూడా మొత్తం ఫిల్ అయిపోయినది, ప్రతి ఒక్క వాల్యూ కూడా ఫిల్ అయిపోయినది 200. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇదే ప్లేస్లో నాకు ఓన్లీ 200 అంటే హెచ్పి అనేది ఒక్కటి మాత్రం 200 కనబడాలి, మిగతా వాళ్ళ అవసరం లేదు. అలాగా మనము డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం కీప్ ఫిల్టర్స్ అనేవి వాడుకోవాలి. చూడండి, ఇదే మెజర్ నేను కాపీ చేస్తున్నాను. ఓకే, తర్వాత న్యూ మెజర్ తీసుకున్నాను. ఓకే, మెజర్ నేమ్ కీప్ ఫిల్టర్స్. ఓకే, ఇప్పుడు పేస్ట్ చేసేసాను. ఇక్కడ ఏం లేదు, దీని ముందరనే కీప్ ఫిల్టర్స్ వాడుతున్నా. చూడండి, సేమ్ మెజరు కాకపోతే కీప్ ఫిల్టర్స్ యూజ్ చేసేసుకుంటున్నా. చూడండి, కీప్ ఫిల్టర్స్ యొక్క సింటాక్స్ ఫిల్టర్స్ అండ్ ఎక్స్ప్రెషన్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ అని ఉన్నది. ఇప్పుడేం చేస్తున్నాను, సేమ్ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కీప్ ఫిల్టర్ చేసినది యొక్క కీప్ ఫిల్టర్స్ అనే మెజర్ తీసుకొచ్చుకొని ఏం చేస్తున్నాను అంటే ఈ యొక్క టేబుల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నాం. ఓకే, చూడండి, సో ఈ విధంగా మనం కీ ఫిల్టర్స్ అనేది వాడుకోవచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని